అర్జునుడు ఎవరు? నిన్న అర్జునుడు విల్లు వదిలేశాడు. ప్రపంచం చూసింది ఒక భయపడిన యోధుడిని. కానీ ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న, అసలు అర్జునుడు ఎవరు? అతను సాధారణ యోధుడు కాదు. ఇంద్రుడి కుమారుడు, దేవతల ఆశీర్వాదం పొందినవాడు, అలానే గురువు ద్రోణుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు. చిన్నప్పటి నుంచే అతను చూపే ఒకే లక్ష్యం పైన ఉండేది. ఉదాహరణకు చేపకంటిపై బాణం వేసిన కథ నేటికీ మనం చెప్పుకుంటాం. అది ఎప్పటికీ ఇతిహాసమే. వనవాసంలో కూడా అర్జునుడు ఆగలేదు. దేవతల కోసం తపస్సు చేశాడు, శివుడి దర్శనం పొందాడు. పాశుపత్రాస్త్రం ఒక సాధారణమైన ఆయుధం కాదు, అది దేవతలు అతి అరుదుగా ఇచ్చే వరం. ఇంద్రలోకానికి వెళ్ళాడు, దేవతలతో సమానంగా అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. అతని చేతిలో విల్లు ఉంటే శత్రువులకు నిద్ర ఉండేది కాదు. అతని పేరు వినగానే యోధులు వణికేవారు. ఇంతటి మహావీరుడు, అలాంటి వాడు నిన్న యుద్ధానికి ముందు విల్లు వదిలేశాడంటే అది బలహీనత కాదు, అది ఎంతో గొప్ప మనస్సు ఉంటే అంత లోతుగా వచ్చే క్షణం. ఎందుకంటే ఎత్తుకు ఎదిగిన వాడే ఎత్తు నుంచి కూలగలడు. రేపటి భాగంలో ఇంత గొప్ప యోధుడిని ఒక్క క్షణంలో కూల్చేసిన ఆ అంతరంగ యుద్ధం ఏమిటో చూద్దాం. స్టే ట్యూన్.